ఇది మన అఖండ భారత్ సంబంధించిన విషయం కదా. అఖండ భారత్ మొత్తం భౌగోళిక వైశాల్యం, రాజకీయ వైశాల్యం, రాజకీయ అధికారం 76,56,000 చదరపు కిలోమీటర్ పరిధిలో ఉండే. కానీ ఇప్పుడు మన ఇండియా వైశాల్యం ఎంత దూరం వచ్చింది, ఎంత తగ్గిపోయిందంటే 31,59,450 చదరపు కిలోమీటర్లు. సగానికంటే తగ్గిపోయింది. బహుశా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ వైశాల్యాన్ని కోల్పోయింది ఎవరన్నా ఉంటే, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ భూ వైశాల్యాన్ని, రాజకీయ అధికారాన్ని కోల్పోయింది ఎవరంటే మనమే. దీనికి కారణం ఎవరు ఆలోచించండి. ఇది అఖండ భారత్ మ్యాపు, ఇది బ్రిటిష్ ఇండియా మ్యాపు, ఇది ప్రస్తుత ఇండియా మ్యాపు. దాదాపు ఎంత కోల్పోయినామో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను మళ్ళీ అంటున్నా, ఈ దేశ కుల వ్యవస్థలో అసమానతల వల్లనే మనం నష్టపోతూ కోల్పోతూ వచ్చేసాం. కానీ ఇప్పటికైనా కుల వ్యవస్థను రద్దు చేసుకోకపోతే ఈ నష్టం మన కళ్ళ ముందు రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది. కానీ మరో 100 ఏళ్లకు ఇప్పుడుండే భారత్ కూడా ఉండే అవకాశం లేదేమని చెప్పి అనుమానం ఉన్నది, భయం కూడా ఉన్నది. నేను ఉండాలని కోరుకుంటున్నా. ఇది కాపాడుకుంటూ మళ్ళీ అఖండ భారత్ వైపు వెళ్ళాలంటే సైద్ధాంతికంగా మనం బలోపేతం కావాలి. సమాజంలో అసమానత లేకుండా మనం చూసుకోవాలి. భారత ప్రజలందరూ ఒకతాటి అని పెట్టి నిలబెట్టుకోవాలి. అది దేశ కులవ్యవస్థ వల్లనే, అది రద్దు కావడం వల్లనే అది వస్తుంది. ఈ దేశ కులవ్యవస్థ ఉండడం వల్లనే మనం నష్టపోయినాం. ఆ విషయం గుర్తు చేస్తున్నా నేను. అందుకు సాక్ష్యం మిల్లు లేటెస్ట్ చెప్తున్నా నేను. ఇప్పుడు మన భారతదేశానికి జాతిపిత అంటే ఎవరు గుర్తుకొస్తారు? గాంధీ. పాకిస్తాన్ జాతిపిత అంటే ఎవరు గుర్తుకొస్తారు? ఎవరు? మన గుంటూరులో కూడా ఉన్నది జిన్నా టవర్. ఓకే, గాంధీ టవరు పాకిస్తాన్లో ఉన్నదో లేదో తెలియదు, కానీ జిన్నా టవర్ మాత్రం గుంటూరులోనే ఉన్నది. ఓకే, నేను ఒక విషయం చెప్తున్నా సోదరులారా. ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే పాకిస్తాన్ లేదు. ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే మత మార్పిడిలు ఎక్కువ అయ్యేది కాదు. కుల వ్యవస్థ, దాని రూపంగా వచ్చిన అసమానతలు, దాని రూపంగా వచ్చిన అస్పృశ్యత మత మార్పిడులకు ఎక్కువ దారితీసింది. మన లోపాన్ని సరి చేసుకోవాలా, మన లోపాన్ని సరి చేసుకోవాలి. అందుకో సాక్ష్యం చెప్తున్నా చూడండి. పాకిస్తాన్ జాతిపిత ఎవరు? మహమ్మద్ అలీ. అరే మహమ్మద్ అలీ ఎప్పుడు ముస్లిం అయిండు? మీ సోదరుడు చెప్తున్నా, మహమ్మద్ అలీ కుటుంబ వారసత్వం చరిత్ర ఉన్నది. మహమ్మద్ అలీ జిన్నా పూర్వీకుల చరిత్ర, జిల్లా పూర్వీకుల చరిత్ర చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయం. ఆయన మూలాలు హిందూ ధర్మంలో ఉన్నాయి. ఆయన ఎవరిక్కడ? భారతీయుడే. హిందూ ధర్మంలో అంటే జిన్నా ఎవరు? భారతీయుడే కానీ ఆయన ముస్లిం కాదు. ఎట్లా ముస్లింలు ఏంటంటే వివక్షత వల్లనే ముస్లిం అయ్యిండు. సాక్ష్యం చెప్తున్నా చూడండి. కుటుంబ నేపథ్యం, జిన్నా తాతగారు పూంజాబాయి తక్కర్. వీరు గుజరాత్లోని కాతియావార్ ప్రాంతానికి చెందిన లోహానా అనే హిందూ వ్యాపార కులానికి చెందినవారు. మత మార్పిడి ఎందుకు జరిగిందో చెప్తున్నాడు. జిన్నా తండ్రి జిన్నాబాయి పూంజా చేపల వ్యాపారం చేసేవాడు. ఏ వ్యాపారం? చేపల వ్యాపారం చేసేవారు. అయితే లోహన కులస్తులు శాకాహారులు కావడంతో ఈ బ్యాచ్ పెట్టింది. మళ్ళీ అది కూడా ఏది బ్రాహ్మణ బ్యాచ్ పెట్టింది. ఎవరు శాకాహారులు ఎట్లుండాలని చెప్పి. లోహన కులస్తులు శాకాహారులు కావడంతో చేపల వ్యాపారం చేస్తున్నందుకు వారిని కులం నుండి బహిష్కరించారు. అసలు కులం నుండి బహిష్కరించే సాంప్రదాయం ఎక్కడదా? ఈ ప్రపంచం లెక్కలేంది ఇక్కడ కులం ఉండడం వల్లనే. కులం నుంచి ఎవరిని బహిష్కరించారు? వాళ్ళ తండ్రిని బహిష్కరించారు. ఆయన ఏం చేసిండు? దీంతో మనస్తాపం చెందిన ఆయన కుటుంబం ఇస్లాం మతంలోకి, షియా విభాగంలోకి, శాఖలోకి మారింది. జిన్నా అనేది వారి తండ్రి పేరు. జిన్నా నుండి వచ్చింది. గుజరాత్లో జిన్నా అంటే చిన్నవాడు లేదా బక్కపలసిన వారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాడంటే అతను పాకిస్తాన్లో ఉండబడే కరాచీకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు?
ఆయన ముంబైలో కూడా చదువుకున్నాడు. అంటే అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడి నుంచి పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు, పాకిస్తాన్ సాధించి పెట్టాడు. ఈడ కుల వ్యవస్థ లేకపోతే ఆయన కులం నుంచి బహిష్కరించకపోతే వాళ్ళ తండ్రి మతం మారేది కాదు. వాళ్ళు పాకిస్తాన్ భూభాగమైన కరాచీకి వెళ్ళేవాళ్ళు కాదు, అక్కడ షియా మతంలో చేరేవాడు కాదు, ఇక్కడప్పుడే చేరాడు కదా. ఆయన పాకిస్తాన్ దేశం అనేది కావాలని కోరేవాడు కాదు. అంటే ఈ కుల వ్యవస్థ వల్ల ఉన్న భూభాగమే మన కన్న ముందు పోయింది కదా. కుల వ్యవస్థ లేకపోతే మత మార్పిడి లేవు కదా, మత మార్పిడి లేకపోతే జిన్నా లేడు కదా, జిన్నా లేకపోతే పాకిస్తాన్ లేదు కదా. మన లోపాన్ని మనం సరి చేసుకోవాలి కదా, సరి చేసుకోవాలి కదా. అందువల్ల స్పష్టం చేస్తున్నాం, కుల వ్యవస్థ రద్దే దీనికి పరిష్కారం. కాబట్టి కుల వ్యవస్థ రద్దు కోసం జరగాల్సిన ప్రయత్నంలో బ్రాహ్మణ సమాజం వైఖరి ఏందో తేల్చాల అవసరం ఉన్నది. మెజారిటీ బ్రాహ్మణులు కుల వ్యవస్థకు అనుకూలంగా ఉంటే వాళ్ళని గౌరవిస్తాం. మైనార్టీ బ్రాహ్మణ పెద్దలు ఎవరన్నా కలిసి వస్తే వాళ్ళతో కలిసి పనిచేస్తాం. కానీ ఈ దేశంలో అసమానత లేని వ్యవస్థ వైపు అయితే తీసుకెళ్తాం. అసమానత లేని వ్యవస్థ వైపు తీసుకెళ్లాలంటే కుల వ్యవస్థ రద్దు కావాలి. కుల వ్యవస్థ రద్దు కోసం జరిగే పోరాటాన్ని భవిష్యత్తులో దళిత వర్గాలు ముందు వరుసలు నిలబడి అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగే విధంగా మా ప్రయత్నం చేస్తామనే విషయం కూడా స్పష్టం చేస్తూ, ఈ లోపు ఆర్డర్ రద్దు కావాల్సిందే, ఆర్డర్ ఉపసంహరించుకోవాల్సిందే, వివక్షత ప్రదర్శించొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా.